హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం అప్పీల్స్ అండ్ రివిజన్ చాప్టర్కి సంబంధించి చూస్తున్నాం. అందులో అప్ టు 16th క్వశ్చన్ కంప్లీటెడ్. మనం ఆల్ స్టడీ మెటీరియల్, ఎంటీపీస్, ఆర్టీపీస్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ చేస్తున్నాము. అందులో అప్ టు 16th క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 17th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్? అండ్ అసెసీ హూ ఈజ్ అగ్రీడ్ బై ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. అంటే ఇక్కడ నుంచి ఎట్లా సిఐటికి ఎప్పుడు పోవాలి, ఐటీఐటికి ఎప్పుడు పోవాలి, 60 డేస్కి అండ్ 30 డేస్కి, 60 డేస్కి, 120 డేస్కి హైకోర్టుకి పోతాము అండ్ 90 డేస్కి సుప్రీంకోర్టుకి పోతాము అనేది. సో టోటల్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసిన. కాన్సెప్ట్ చూడాలనుకుంటే కాన్సెప్ట్ని ఒకసారి చూసి ఆన్సర్స్ చేయండి. నౌ హ్యాండ్ ద అసెసీ who is agreed by all or any of the following orders in desires to know the remedial recourses and time limit against each order under Income Tax Act. పాస్ అండర్ సెక్షన్ 153. అసెసింగ్ ఆఫీసర్ పాస్ చేసినాడు. ఇప్పుడు ఎవరికి అడిగి పోవచ్చు? సిఐటి అప్పీల్కి పోవచ్చు. అండ్ సిఐటి అప్పీల్ పాస్ చేసినారు. ఎవరి దగ్గర పోవచ్చు? IT8 దగ్గర పోవచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్ కమిషనర్ పాస్ చేసినారు. మళ్ళీ IT8 దగ్గర పోవచ్చు. నెక్స్ట్ IT80 పాస్ చేసినారు. హైకోర్టు దగ్గర పోవచ్చు. సో వీళ్ళు పోవడానికి టైం లిమిట్స్ ఎన్ని ఉన్నాయి? టైం లిమిట్స్ ఎన్ని అంటే సిఐటికి 30 డేస్ అని చెప్పినాము, IT8కి అయితే 60 డేస్ అని చెప్పినాము, హైకోర్టుకి అయితే 120 డేస్ అని చెప్తాము. ఒకవేళ సుప్రీంకోర్టుకి కనకపోతే 90 డేస్ టైం ఉంటుంది. సో అది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఆర్డర్ పాస్డ్ ఇక్కడ పాస్ చేసిన దగ్గర నుంచి 153లో పాస్ చేసినారు. వీళ్ళు 246A ప్రకారం సిఐటి అప్పీల్కి పోవచ్చు. రెమిడియల్ సిఐటి అప్పీల్కి ఎన్ని రోజుల లోపల పోవాలి? విత్ ఇన్ 30 డేస్ ఆఫ్ డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ నోటీస్ ఆఫ్ డిమాండ్ రిలేటింగ్ టు అసెస్మెంట్. ఈ రిలేటింగ్ టు అసెస్మెంట్కి సంబంధించి నోటీస్, డిమాండ్ సంబంధించిన నోటీస్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి 30 డేస్ క్యాలిక్యులేషన్ చేస్తాము. ఆర్ ఇట్లా కాకుంటే అంటే సిఐటి అప్పీల్ వద్దనుకుంటే నీ యొక్క పిటిషన్ని రివర్స్ చేసుకోవచ్చు. అండర్ సెక్షన్ 264 కింద ఎవరి దగ్గర పోవచ్చు అంటే కమిషనర్కి కానీ ఆర్ ప్రిన్సిపల్ కమిషనర్కి కానీ. సో కమిషనర్కి కానీ ప్రిన్సిపల్ కమిషనర్కి కాడ అయినా పోవచ్చు. ఇక్కడ వీళ్ళకి ఎన్ని రోజుల్లో పోతాం? విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ డేట్ ఆన్ విచ్ ద ఆర్డర్ వాజ్ కమ్యూనికేటెడ్ టు హిమ్. ఈ ఆర్డర్ నీకు కమ్యూనికేషన్ చేసినప్పుడు ఆర్ డేట్ ఆన్ విచ్ ఈ అదర్వైజ్ కేమ్ టు నో ఆఫ్ ఇట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే ఇది నీకు ఇంటిమేట్ చేసినప్పుడు కానీ ఆర్ అది నీకు వచ్చిందని నీకు తెలిసినప్పుడు కానీ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటాము. వస్తుందని నీకు తెలిసింటే ముందరనే చూసుకోవాలి. నౌ 263 అంటే ఈ రెండు జరిగినాయి అనుకోండి. ఏమే భయం లేకుండా పోయింది కదా దీనికి. ఓకే. సో ఈ అప్పీల్కి అంటే సిఐటి అప్పీల్ పోయినా వీళ్ళు పోయినా వీళ్ళు ఏదో ఒక ఆర్డర్ని పాస్ చేస్తారు. వీళ్ళ దగ్గర నుంచి ఎక్కడ పోవచ్చు? IT8కి పోవచ్చు. IT8కి పోవడానికి సెక్షన్ 253(1)(c). 253(1)(c)కి ఎన్ని రోజుల్లో పోవచ్చు? విత్ ఇన్ 60 డేస్ ఆఫ్ డేట్ ఆన్ విచ్ ఆర్డర్స్ ఆర్ టు బి అప్పీల్ అగేనెస్ట్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు ద అసెసీ. ఆర్ ఈ ప్రిన్సిపల్ కమిషనర్ చేసిన అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర పోవచ్చు. అది కూడా విత్ ఇన్ 30 డేస్ ఆర్డర్స్ ఆర్ టు బి అప్పీల్ అగేనెస్ట్ ఈజ్ కమ్యూనికేటెడ్. ఈ IT8 చెప్పినది కూడా నీకు నచ్చకపోతే హైకోర్టుకి పోవచ్చు. అది క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు విత్ ఇన్ 120 డేస్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ IT8. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18? మెగా టీ లిమిటెడ్ ఈజ్ ఏ టీ కంపెనీ. ఓకే, టీ కంపెనీ అంట. మాకు కొంచెం టీ పంపి అబ్బా. టీ కంపెనీ ఎంగేజ్డ్ in cultivation and processing tea in its factory for marketing. The company distributes dividend of 25 lakh to its shareholders. సో వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి 25 lakhs డివిడెండ్ని షేర్ చేసింది. టీ కంపెనీ అయినా 25 lakh డివిడెండ్ని బాగా షేర్ చేసింది కదా. మనం కూడా టీ బిజినెస్ పెట్టుకుంటే మంచిది. నెక్స్ట్ ద అసెసింగ్ ఆఫీసర్ వాజ్ వ్యూ దట్ ద ఎంటైర్ డిమాండ్ ఈజ్ సబ్జెక్ట్ టు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని పే చేయమంటున్నాడు ఎవరు? అసెసింగ్ ఆఫీసర్. ద కంపెనీ హవెవర్ కంటెండెడ్ దట్ ట్యాక్స్ వాజ్ డివిడెండ్ declared by it in case of nothing but tax on agriculture income, and the legislative competency for taking agriculture income lies with state government and not with the state government and not the central government. On appeal, the appellate tribunal held that since the company is carrying on cultivation of tea, which is agriculture process, are also processing tea in the factory, which is an industrial process, 40% of dividend distribution tax under section 115(o) discuss the correctness otherwise contention of appellate tribunal. సో అప్లెట్ అథారిటీ కరెక్టా కాదా అనేది ఫస్ట్ చెప్పాలి. అండ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఏమైనా ఉందా లేదా అనేది చేయాలి. అండ్ అగ్రికల్చర్ కాబట్టి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్తున్నారు. యాక్చువల్గా ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు లేదు అనుకుంటున్నా. బట్ ఎప్పుడైతే ఎందుకంటే ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఇప్పుడు పంచాయతీ లేకుండా
అసెస్సీనే నార్మల్ ట్యాక్స్ రేట్లో పే చేసుకోమంటారు. బట్ ఇట్లా క్వశ్చన్ వచ్చిందనుకోండి, ఆన్సర్ మీరు ఏం ప్రొవైడ్ చేయొచ్చు అంటే ఈవెన్తో అది అగ్రికల్చర్ ఇన్కమ్ అయినప్పటికీ అగ్రికల్చర్ ఇన్కమ్ టీ బిజినెస్లో ఎంత తీసుకుంటాము, ఓన్లీ 60% మాత్రమే తీసుకుంటాము, రిమైనింగ్ 40% బిజినెస్ ఇన్కమ్గా తీసుకుంటాము. సో ఈ 40%కి సంబంధించి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ని పే చేయాలి. ద ఎంటైర్ డిమాండ్ డిస్ట్రిబ్యూషన్ వుడ్ సబ్జెక్ట్ టు డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అండర్ 152. సో అది appellate authority that only 40% dividend distribution by the company is to be taxed under section 1150. So accordingly, rationale of the Supreme Court ruling that fact, the contention of appellate authority that only 40% of dividend distributed by the company to be taxed under section 115 is not correct. Entire distribution distributed subject to dividend distribution tax under section 115 సో 115 అనేది ఇప్పుడు ఏం లేదు కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? క్వశ్చన్ నెంబర్ 19. మిస్టర్ వాలిష్ హ్యాడ్ అప్రోచ్ ద సెటిల్మెంట్ కమిషన్ ఫర్ వేవర్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A అండ్ 234C. 234A 234C ఏమి ఇంట్రెస్ట్, మీరు లేట్గా ఫైల్ చేస్తుంటే మీకు ఇంట్రెస్ట్ పడుతుంది, వాటికి సంబంధించి వేవర్ చేయమని సెటిల్మెంట్ కమిషన్ దగ్గర వెళ్తున్నాడు. సెటిల్మెంట్ కమిషన్ partially waived the interest but refused to grant interest on refund on the ground that section 234A does not provide payment in interest in such case. సో అతను ఇంట్రెస్ట్ని కొంతవరకు 50% వేవ్ చేసినారు, బట్ రీఫండ్కి సంబంధించి ప్రొవైడ్ చేయడం లేదు. ఫర్దర్ సెటిల్మెంట్ కమిషన్ కంటెండెడ్ దట్ ఇట్ పవర్ టు వేవ్ ఇంట్రెస్ట్ డస్ నాట్ ఎనేబుల్ ఇట్ టు ప్రొవైడ్ పేమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 244A. Discuss the correctness of the settlement commission action in denying the grant of interest on refund. సో ఎవరన్నా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినారు అనుకోండి, టీడీఎస్ ఎక్సెస్ ఉందనుకోండి, ఆ టీడీఎస్ ఎక్సెస్ ఉంటే రీఫండ్ వస్తుంది. ఆ రీఫండ్కి సంబంధించి లేట్ పంపిస్తే వాటి మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది వాటికి సంబంధించి. సో ద ఇష్యూ ఆఫ్ కేమ్ అప్ విత్ సుప్రీంకోర్టు దగ్గర ఏం చెప్పానంటే, సుప్రీంకోర్టు ఏం అబ్జర్వ్ చేసిందంటే దట్ ద రైట్ టు క్లెయిమ్ రీఫండ్ ఈజ్ ఆటోమేటిక్ వన్స్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్ with the Supreme Court obligation. The statutory obligation to refund will be being non-dictionary carries with the right to interest. Section 244A is clear and plain. It is grant substantive right of interest and not procedure. సో ఇది ఒక సబ్స్టాన్షియల్ రైట్, అది ప్రొసీజర్ ఏమి కాదు. ఏది ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది, రీఫండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది, రైట్ టు రిసీవ్ అనేది. నెక్స్ట్ అండర్ సెక్షన్ 244 ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ ద రీఫండ్ బికమ్స్ డ్యూ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961, ఇన్ విచ్ కేస్ ద అసెస్సీ షెల్ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ దట్ సెక్షన్ ఈజ్ ఎంటైటిల్ టు రిసీవ్ సింపుల్ ఇంట్రెస్ట్. 244 ప్రకారం నీకు రీఫండ్ ఉంటే ఆ రీఫండ్కి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లేట్గా పంపిస్తుంటే ఆ లేట్గా పంపించే దానిపైన సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు పంపించాలి. రీఫండ్తో పాటు ఇంట్రెస్ట్ని కూడా పంపించాలి. అంటే నువ్వు అసెస్సీ ఎంటైటిల్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ రీఫండ్ అమౌంట్. ద ఎక్స్ప్రెషన్ డ్యూ ఓన్లీ మీన్స్ దట్ రీఫండ్ బికమ్స్ డ్యూ pursuant to an order under the act with either reduced or waived tax or interest. It does not matter that interest being waived is discretionary in nature. The momentum that discretionary is exercised, the refund becomes due. Consequently, contaminant right to claim interest swings into being in favor of assessee. నాకు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్, సుప్రీం కోర్ట్ does not agree with Karnataka High Court opinion that when discretionary power has been exercised, no contaminant right to claim interest on refund. సో ఓన్లీ డ్యూ ఉన్నదానికి సంబంధించి ఇంట్రెస్ట్ క్లెయిమ్ చేయడానికి లేదు అని వాళ్ళు చెప్పింటే వాటికి సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేయడం లేదు. సుప్రీంకోర్టు హెల్డ్ దట్ అసెస్సీకి కంపల్సరీ రైట్ ఉంది. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే రీఫండ్ ఇచ్చేది ఇంట్రెస్ట్ టీడీఎస్కి సంబంధించిన రీఫండ్ అమౌంట్ పైన ఇంట్రెస్ట్ ఇచ్చేది జస్ట్ అది నార్మల్గా మేము ఇస్తున్నామో అది ఎక్కడా లేదు అని చెప్తుంటే, బట్ ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ఇస్తున్నారో అది రైట్ ఉన్నట్లు, ఎవరికి అసెస్సీకి రైట్ ఉన్నట్లు. సో రైట్ టు ఇంట్రెస్ట్ ఆన్ రీఫండ్ అండర్ సెక్షన్ 244A ఉన్నట్లే. అప్లయింగ్ ద రేషనాలిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ruling to the case of hand, the action of settlement commission in refusing to grant interest on refund is not correct. అంటే రీఫండ్ పైన ఇంట్రెస్ట్ ఇవ్వకుండా ఇస్తే అది కరెక్ట్ కాదు. కంపల్సరీ రీఫండ్ పైన ఇంట్రెస్ట్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 20. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 20? ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ అప్రోచ్డ్ సుప్రీం కోర్ట్ అండర్ స్పెషల్ లీవ్ పిటిషన్. సో ఒక కంపెనీ అనేది
సుప్రీంకోర్టుకి వెళ్ళింది స్పెషల్ లీవ్ పిటిషన్కి సంబంధించి. దేర్ హ్యాస్ బీన్ ఏ డిలే ఆఫ్ 439 days in filing the appeal under section 260A, for which reason ABC Limited requested for condonation of delay under section 14 of limitations of Act 1963. సో వాళ్ళు డిలే అయింది, డిలేకి ఒక సఫిషియెంట్ రీజన్ని పెట్టి వాళ్ళు ఆ సఫిషియెంట్ రీజన్తో మాకు కొంచెం టైం కావాలి, ఎక్స్టెన్షన్ కావాలి అన్నట్లు అడిగినారు. ద కంపెనీ సబ్మిటెడ్ దట్ ద డిలే was on account of pursuing an alternate remedy of filing miscellaneous application before Income Tax Appellate Tribunal ITAT దగ్గర. For the above facts, examine whether delay in filing appeal under section 260A can be condoned under section 14 of Limitation Act 1963, where the stated reason for delay is in pursuance of an alternative remedy by way of filing an application before ITAT under section 254 to rectification of mistake apparent on records. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే అది కండోన్ చేస్తారా అంటే కండోన్ చేయడానికి రాదు. ఎందుకు అంటే ద ఇష్యూ ఈజ్ కన్సిడరేషన్ వెదర్ డిలే ఆఫ్ ఫైలింగ్ అప్పీల్ అండర్ సెక్షన్ 260A కెన్ బి కండోన్డ్ అండర్ సెక్షన్ 14 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. లిమిటేషన్ యాక్ట్ అనేది సపరేట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది సపరేట్. దానిలో ఉన్నది తీసుకొని వచ్చి మనం చెప్పకూడదు. ఫస్ట్ వేర్ ద స్టేటెడ్ రీజన్ ఫర్ డిలే ఈజ్ ఇన్ పర్సూయన్స్ ఆఫ్ అన్ ఆల్టర్నేట్ రెమెడీ బై వే ఆఫ్ filing an application before the ITAT under section 254(2) for rectification of mistakes apparent on record. ఈ ఇష్యూ అనేది సుప్రీంకోర్టు దగ్గర పోయింది ఒక కేసులో. అక్కడ ఏం చేసిందంటే సుప్రీంకోర్టు రిజెక్టెడ్ ద క్వశ్చన్ ఆఫ్ ఇన్వోకింగ్ ద సెక్షన్ 14 ఆఫ్ లిమిటేషన్స్ యాక్ట్ 1963. సో ఆ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఉండేది తీసుకొని వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ది ఒక 2 years టైం అని చెప్పినా అనుకోండి. ఇది ఇట్లా పెట్టుకొని మీరు లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అంటే మీరు బాండ్స్ తీసుకుంటే 3 years టైం ఉంటుంది అని ఆ యాక్ట్ ప్రకారం తీసుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు. సో ఆ యాక్ట్ ప్రకారం మీరు తీసుకొని వస్తే ఇన్వోక్ చేస్తారు. సేమ్ అట్లనే ఇక్కడ ఇన్వోక్ చేసింది సుప్రీంకోర్టు అనేది, విచ్ హాలోస్ కండనేషన్ ఆఫ్ డిలే అండ్ డిమాన్స్ట్రేషన్ ఆఫ్ సఫిషియెంట్ కాదు. రీజన్ ఎట్లున్నాడంటే ఒక సఫిషియెంట్ కాదు ఉండాలి, అంతేకాని వేరే యాక్ట్లో ఉంది దానిలో ఎక్కువ టైం ఉంది ఇట్లనే జరిగినప్పుడు అని చెప్తే యాక్సెప్టబుల్ కాదు. ద అపెక్స్ కోర్ట్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద సబ్మిషన్ that the application before the ITAT under section 254(2) was an alternate remedy to filing the application under section 260A. The former is an application of rectifying mistake apparent from the records, which is much narrow in scope than latter. Under section 260A, an order ITAT can be challenged on substantial question of law. Next, the court stated applicant had option of filing appeal under section 260A, while also mentioning the memorandum of appeal that its application under section 254(2) was pending before ITAT. సో అప్పీల్కి పోయేటప్పుడు మెమొరాండమ్ ఆఫ్ అప్పీల్ కూడా ఫైల్ చేయొచ్చు ఐటీఏటీకి, వీళ్ళ దగ్గర పెండింగ్ ఉందనేది. నెక్స్ట్, ద సుప్రీం కోర్ట్ దేర్ఫోర్ హెల్డ్ దట్ టైమ్ పీరియడ్ ఆఫ్ ఫైలింగ్ అండ్ అప్పీల్ అండర్ సెక్షన్ 260A does not get suspended on account of pendency of application before ITAT. ఐటీ దగ్గర పెండింగ్ ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టు ఏమి స్టాప్ చేయదు. అప్లయింగ్ అకార్డింగ్లీ రేషనాలిటీ ఆఫ్ అబోవ్ సుప్రీంకోర్టు రూలింగ్ ద ఫ్యాక్ట్ this is the case that delay in filing appeal under section 260A due to pursuance an alternate remedy by filing application before ITAT cannot be condoned. సో ఇక్కడ ఏమంటున్నా అంటే ఫస్ట్ సఫిషియెంట్ కాదని చెప్పలేదు, ఏది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అనేది వేరే యాక్ట్ తీసుకొచ్చిన సఫిషియెంట్ కాదు చెప్పలేదు. ఇంకోటి ఏమి ఐటీఏటీ దగ్గర ఉంది సో దట్ మాకు డిలే అయిందని ఇంకో రెమెడీగా చెప్తున్నారు ఆల్టర్నేటివ్గా. ఐటీఏటీ దగ్గర ఉన్నంత మాత్రాన సుప్రీంకోర్టుకి లేట్ పోవాల్సిన అవసరం లేదు, అది కూడా కండోన్ చేస్తుంది, కెనాట్ కండోన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఏ పిటిషన్ ఫర్ స్టే ఆఫ్ డిమాండ్ వాజ్ ఫైల్డ్ బై XYZ Limited before the ITAT in respect of disputed demand for which appeal was pending before it. సో అప్పీల్కి ITAT దగ్గర వేసాము. ద అప్పీలేట్ ట్రిబ్యునల్ గ్రాంట్ స్టే వైడ్ ఆర్డర్ డేటెడ్ 1/1/2022 ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 180 days. సో స్టేనిచ్చింది 180 days ఇచ్చింది. అండ్ 180 days స్టేనిచ్చే ముందు అప్లికేషన్ పెట్టుకునే పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను కంపల్సరీ ఒక 20% ఆఫ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ని పే చేయాలి. అది పే చేస్తేనే ఇవ్వచ్చు. అండ్ ఇట్లా స్టే ఇచ్చే పవర్ ఉంది. అండ్ ఈ స్టే ఇచ్చిన తర్వాత ఇంకేమన్నా రీజన్ జరిగినా ఇంకా ఎక్స్టెన్షన్ వచ్చినా మొత్తం అంతా ఎక్స్టెన్షన్స్ అన్నీ పోయి 365 days లోపల క్లోజ్ చేయాలి కంపల్సరీగా.
నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ ద బెంచ్ వాస్ ఫంక్షనింగ్ ఇంటర్మినెంట్లీ ఆన్ 1/2/2023. 180 డేస్ ఇచ్చి 1/1/22 నుంచి 1/2/23 వరకు. అది బెంచ్ 88లో మనకి బెంచెస్ ఉంటాయని చెప్పినాము. బెంచెస్లో 2 పర్సన్ ఉంటారు మెయిన్గా అని చెప్పినాము. ఒకటి జ్యుడిషియల్ పర్సన్, ఒకటి అకౌంటెంట్ పర్సన్. ఆ బెంచ్ అనేది ప్రాపర్గా వర్క్ చేయలేదు. అప్ టు 1/2/2023 వరకు పని చేయలేదు, ఎందుకంటే డ్యూ టు కోవిడ్ అని చెప్తున్నారు. నెక్స్ట్ in meanwhile on June 21 XYZ has made application for extension of stay and was granted extension to stay up to 31/12/2022. సో మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటే 31/2/2022 వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేసినారు. ఓకే, దేర్ ఆఫ్టర్ ఆన్ 5/1/2023 ద అసెసింగ్ ఆఫీసర్ అటాచ్ ద బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు 365 డేస్ లోపల కంప్లీట్ కాలేదు అని చెప్పి 5/1/2023కి అసెసింగ్ ఆఫీసర్ వచ్చి XYZ యొక్క బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేసినారు. రికవర్డ్ 15 lakhs అగైనెస్ట్ అరియర్ డిమాండ్ 25 lakhs. 25 lakhs అరియర్ ఉంటే 15 lakhsని కలెక్ట్ చేసుకున్నారు. ద కంపెనీ రిక్వెస్టెడ్ ద అసెసింగ్ ఆఫీసర్ టు రీఫండ్ ద అమౌంట్ హ్యాజ్ ఇట్ hold stay over it. Assessing officer however rejected the contention of assessee, stating that stay period expired 31/3/2022, after which the order stay stood vacated automatically. Examine the correctness. అసెసింగ్ ఆఫీసర్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ బెంచ్ వర్క్ చేయకపోవడం వల్ల ఇది కంప్లీట్ కాలేదు, అది ఆటోమేటిక్ వెకేట్ అయినట్లే. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ సెక్షన్ 245(2)A ఏం చెప్తుంది, ద అప్పీలేట్ ట్రిబ్యునల్ మే ఆన్ మెరిట్ పాస్ ఆర్డర్. సో మెరిట్స్ ఉన్నప్పుడు ఆర్డర్ని పాస్ చేస్తుంది ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ రిలేటింగ్ టు అపీల్. హవెవర్ సచ్ పీరియడ్ అనేది ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటే cannot exceed 180 days from the date of such order, subject to condition that the assessee deposit not less than 20%. సో అమౌంట్ ఒక 20% నాట్ లెస్ దెన్ 20%ని డిపాజిట్ చేస్తే అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఫీ కానీ పెనాల్టీ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ ఆర్ ఫర్నిష్ సెక్యూరిటీ ఆర్ ఈక్వల్ అమౌంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ఆఫ్. సో 20% మినిమం 20% అమౌంట్ని డిపాజిట్ చేస్తే ఆ కేసెస్లో వాళ్ళకి ఎక్స్టెన్షన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ అనేది నో ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టే షెల్ బి గ్రాంటెడ్ బై అప్పీలేట్ ట్రిబ్యునల్ వేర్ సచ్ అప్పీల్ హీస్ నాట్ సో డిస్పోజ్డ్ విత్ ఇన్ ద సెట్ పీరియడ్ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ స్టే అన్లెస్ ఆ 120% డిపాజిట్ అమౌంట్ పే చేయకుంటే ఆర్ కంప్లీట్ కాకుంటే విత్ ఇన్ టైంలో, అట్లాంటి టైంలో ఎక్స్టెన్షన్ ప్రొవైడ్ చేయదు. బట్ ఏ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తుందో దట్ ద డిలే హీస్ డిస్పోజింగ్ ద అపీల్ నాట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీకి కాదనుకుంటే, హవెవర్ అగ్రిగేట్ ఆఫ్ పీరియడ్ స్టే ఒరిజినల్ allowed and period of stay so extended cannot exceed 365. సో అతని ప్రాబ్లం లేకుంటే, ఎవరు అసెసీ ప్రాబ్లం లేకుండా ఉంటే ఆ ఎక్స్టెన్షన్ అనేది చేస్తుంది. ఆ ఎక్స్టెన్షన్ కూడా మళ్ళీ 365 డేస్ని ఎక్సీడ్ కాకూడదు. అండ్ అప్పీలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ టు డిస్పోజ్ appeal within a period or period of stay so extended or allowed. If such appeal is not disposed within 180 days from the period or period extended not exceeding 365 days, మొత్తం 365 డేస్ లోపల క్లోజ్ కావాలి. ద ఆర్డర్ ఆఫ్ స్టే షెల్ స్టాండ్ వెకేటెడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ ఆర్ ఓన్లీ ఇఫ్ ద డిలే హీస్ డిస్పోజింగ్ అపీల్ ఈజ్ అట్రిబ్యూటబుల్ టు అసెసీ. సో వెకేట్ ఎప్పుడైతే అది ఏదన్నా డిలే అనేది రీజన్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీ అయితే అది వెకేట్ అవుతుంది, లేదంటే వెకేట్ కాదు. వెకేట్ అయితే అతని అసెసీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేసుకోవచ్చు. వెకేట్ కాకుంటే అసెసీ యొక్క బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేయకూడదు. నెక్స్ట్ it was so held that Supreme Court accordingly if an appeal is not heard by the bench, ఇక్కడ ఏం జరిగింది, బెంచ్ అనేది స్టార్ట్ కాలేదు. డ్యూ టు బెంచ్ ఫంక్షనింగ్ ఇంటర్మిటెంట్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ ద డిలే ఈజ్ నాట్ అట్రిబ్యూటబుల్ టు XYZ. సో ఇక్కడ డిలే అయింది, బట్ డిలే అనేది రీజన్ అట్రిబ్యూటబుల్ టు XYZకి సంబంధించి కాదు. ఇన్ సచ్ కేస్ త్రో ద ఎక్స్టెండెడ్ స్టే పీరియడ్ 365 డేస్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ ఆన్ 31/12/2022 అయినప్పటికీ రికవరీ ఆఫ్ 15 lakhs అగైనెస్ట్ ఎరేర్ ఆఫ్ డిమాండ్ 25 lakhs మేడ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ ఇన్ ఆర్డర్. ఎందుకంటే అతని రీజన్ కానప్పుడు అతని దగ్గర అమౌంట్ తీసుకోకూడదు. సిన్స్ డిలే హీస్ డిస్పోజింగ్ ద అపీల్ ఈజ్ నాట్ అట్రిబ్యూటబుల్ టు XYZ రీజన్ కాదు, అది డిలే కావడానికి. నెక్స్ట్ దేర్ ఫోర్ కంటెన్షన్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ కరెక్ట్. ద ఆర్డర్ ఆఫ్ స్టే వుడ్ స్టాండ్ వెకేటెడ్ ఆఫ్టర్ 31/12/2022 తర్వాత వెకేట్ అవుతారని చెప్పడానికి. ఓన్లీ ఇన్ కేస్ వేర్ ద డిలే హీ డిస్పోజింగ్ అపీల్ హ్యాస్ బిన్ అట్రిబ్యూటబుల్ టు XYZ యొక్క రీజన్ వల్లనే అది అట్రిబ్యూట్ అయితే అట్లాంటి కేసులో అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. What is there in question number 22? Mr. Suresh received a draft order from the assessing officer as per section 144C. 144C కింద అతను డ్రాఫ్ట్ ఆర్డర్ని రిసీవ్ చేసుకున్నాడు ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. డ్యూ టు వేరియేషన్ డిటర్మైన్డ్ బై ద ట్రాన్స్ఫర్ ప్రైసింగ్
in the arm's length price. However, Mr. Suresh did not prefer file the objection against the draft order before DRP కి ఏం ప్రొవైడ్ చేయలేదు. ఇన్స్టెడ్ ఈ ప్రిఫర్ టు ఫైల్ అపీల్ బిఫోర్ ద సిఐటి అండర్ సెక్షన్ 246A. ఇక్కడ ఎవరు ఇస్తున్నది? అసెసింగ్ ఆఫీసర్ డ్రాఫ్ట్ ఆర్డర్ని పంపించినారు. ఏ దానికోసం ట్రాన్స్ఫర్ ప్రైజెస్లో డిఫరెన్స్ ఉందిరా బాబు చూసుకోరా అంటే అతను ఏం చేసినారు, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ డిఆర్పి దగ్గర పోకుండా సిఐటికి అప్పీల్ చేసినాడు. సిఐపి రిసీవ్ చేసుకున్నాడు. You are required to advise Mr. Suresh whether his contention are tenable. Discuss the issue with reference to the provisions of section 144C of Income Tax Act 1961. 144C ఏం చెప్తాదంటే ఎలిజిబుల్ అసెస్సీ ఎవరైతే ఎలిజిబుల్ అసెస్సీ ఉంటారో మిస్టర్ సురేష్ టు ఫైల్ హిజ్ అబ్జెక్షన్ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్ ఫ్రమ్ ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ద డిఆర్పి. ఎవరికి? విత్ ద డిఆర్పికి. అండ్ ద అసెసింగ్ ఆఫీసర్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు డూ సో ద అసెసింగ్ ఆఫీసర్ విల్ ప్రొసీడ్ టు కంప్లీట్ ద అసెస్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ డ్రాఫ్ట్ ఆర్డర్. దెన్ ద సిబిడిటీ క్లారిఫైడ్ దట్ ద అసెస్సీ హ్యాస్ చాయిస్ వెదర్ టు ఫైల్ అబ్జెక్షన్ బిఫోర్ డిఆర్పి అగైన్స్ ద డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్ ఆర్ నాట్ టు ఎక్సర్సైజ్ దిస్ ఆప్షన్ అండ్ ఫైల్ అపీల్ లేటర్ బిఫోర్ ద సిఐటి. ఫస్ట్ ఏం చేయాలంటే డిఆర్పికి ఫైల్ చేయాలి. డిఆర్పికి ఫైల్ చేస్తే ఆ డ్రాఫ్ట్ ఆర్డర్ని ఫైనలైజ్ ఆర్డర్ చేయాలి. ఒకవేళ వాళ్ళు కన్నా ఫైనలైజ్ ఆర్డర్ చేయకుంటే ఇప్పుడు మళ్ళీ అసెస్సీకి ఇంకొక ఆప్షన్ ఏమంటే అబ్జెక్షన్ అన్న ఇచ్చిపెట్టేయడం, అంటే ఏం పే చేయకుండా ఒక సాధ్యత ఉండడం, ఆర్ సిఐటి దగ్గర పోవడం అగైన్ అయితే ఫైనల్ అసెస్మెంట్ ఆర్డర్ కోసం బై ద అసెసింగ్ ఆఫీసర్. దేర్ఫోర్ సురేష్ కెన్ చూస్ to file appeal before the commissioner against the final assessment order instead of filing objection before DRP against the draft assessment order passed by the assessing officer. ఈ కేసులో బిఫోర్ డిఆర్పికి then he has right to appeal to appellate tribunal if he is agreed by the final order passed by the assessing officer in pursuance in the direction given by the DRP. సో డిఆర్పి అనేది డైరెక్షన్స్తో అసెసింగ్ ఆఫీసర్ ఒక ఫైనల్ ఆర్డర్ని పాస్ చేసినప్పుడు ఆ ఫైనల్ ఆర్డర్కి నువ్వు అసెస్సీ అగ్రీ అయితే అప్పుడు నువ్వు సిఐటి అప్పీల్కి పోవాలి. అసెసింగ్ ఆఫీసర్కి ఒక రైట్ కూడా ఇవ్వకుండా, అంటే అసెసింగ్ ఆఫీసర్ ఒక ఫైనల్ ఆర్డర్ కూడా పాస్ చేయకుండా డైరెక్ట్ నువ్వు సిఐటి అప్పీల్ దగ్గర పోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆర్ అదర్వైజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రపోజన్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. At the time of hearing of rectification application, the income tax appellate tribunal can re-appreciate the evidence produced during the proceedings of appeal hearing. So ITAT మళ్ళీ రీఅప్రిషియేట్ చేయొచ్చా అంటే ఉన్న ఎవిడెన్స్ని అప్పీల్ హియరింగ్కి ప్రొవైడ్ చేసినది. ఆర్ హైకోర్ట్ కెనాట్ ఇంటర్ఫేస్ విత్ ద ఫ్యాక్చువల్ ఫైండింగ్ రికార్డెడ్ బై ద లోవర్ అథారిటీస్ అండ్ ట్రిబ్యునల్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్. ఇది రాంగే రెండు రాంగే అవుతుంది. సో ఫస్ట్ హైకోర్ట్ కెనాట్ ఇంటర్ఫరెన్స్ విత్ ద ఫ్యాక్చువల్ ఫైండింగ్ రికార్డెడ్ బై ద లోయర్ అథారిటీస్ అండ్ ట్రిబ్యునల్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్. సో వాళ్ళు వితౌట్ వ్యాలిడ్ రీజన్లో లేకుండా ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఇదే రాంగ్ అవుతుంది. సో ఫస్ట్ ప్రపోజిషన్ నాట్ కరెక్ట్, సెకండ్ ప్రపోజిషన్ కరెక్ట్. ఏం చెప్తాము అంటే దిస్ ఈజ్ బికాస్ సెక్షన్ 254(2). సో 254(2) ఏది ఐటీఐటీకి సంబంధించి చెప్పినప్పుడు ఐటీఐటీకి సంబంధించి ఏం చెప్తానంటే ఎస్పెషల్లీ ఏం పవర్స్ దట్ అప్లేట్ ట్రిబ్యునల్ ఏం చేయొచ్చు టు అమెండ్ ఎనీ ఆర్డర్ పాస్డ్ బై ఇట్. అది ఏదైతే పాస్ చేసిందో దాన్ని అది మళ్ళీ అమెండ్మెంట్ చేయొచ్చు. అమెండ్మెంట్ చేయడానికి సువోమోటోగా అన్న చేయొచ్చు, అసెస్సీ అన్న చేయొచ్చు, ఆర్ అప్లికేషన్ బై ద అసెసింగ్ ఆఫీసర్ అన్న చేయొచ్చు. సో సువోమోటో ఆర్ అప్లికేషన్ ఫైల్డ్ బై ద అసెస్సీ ఆర్ అప్లికేషన్ ఫైల్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ఏ వ్యూ టు రెక్టిఫై ఎనీ మిస్టేక్ అపరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్ at any time within 6 months from the end of the month of the orders are to be amended. సో ఎనీ డేస్ లోపల తీసుకోవాలి, వితిన్ 6 months లోపల అమెండ్మెంట్ చేయొచ్చు. సో వితిన్ 6 months లోపల అమెండ్మెంట్ చేయాలనుకుంటే అమెండ్మెంట్ చేయొచ్చు. ఫ్రమ్ ద పవర్ ఆఫ్ ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ 254(2) రిలేటింగ్ టు రెక్టిఫికేషన్ ఆఫ్ ఇట్స్ ఆర్డర్ వెరీ లిమిటెడ్. సో రెక్టిఫికేషన్ చేయడానికి వీళ్ళకున్న పవర్స్, ట్రిబ్యునల్కున్న పవర్స్ అనేది లిమిటెడ్. సచ్ పవర్ ఆర్ కన్ఫైన్డ్ టు రెక్టిఫైయింగ్ మిస్టేక్ అపెరెంట్ ఫ్రమ్ ద రికార్డ్స్. ద మిస్టేక్ హ్యాస్ టు బీ సచ్ దట్ వేర్ నో ఎలాబరేటివ్ రీజన్స్ ఆర్ ఎంక్వైరీ ఈజ్ నెసెసరీ. సో వాటికి సంబంధించి మళ్ళీ ఎలాబరేటివ్ రీజన్స్ని తీసుకోవడం ఆర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అకార్డింగ్లీ ద రీఅప్రాప్షన్ ఆఫ్ ఎవిడెన్స్ ప్లేస్డ్ బిఫోర్ ద ట్రిబ్యునల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ అపీల్ హియరింగ్ ఈజ్ నాట్ పర్మిటెడ్. సో అది సపరేట్ ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయడం ట్రిబ్యునల్కి ముందర అనేది అవసరం లేదు. ఇట్ కెన్ నాట్ బి రీఅడ్జుడికేట్ ద ఇష్యూ అఫ్రెష్ అండర్ గ్రాప్ ఆఫ్ రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పి, అంటే ఉన్నదాన్ని రెక్టిఫికేషన్ చేస్తామని చెప్పి
మళ్ళీ రీఅడ్జుడికేషన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసామని చెప్పకూడదు. నెక్స్ట్ సెకండ్ది హైకోర్టుకి సంబంధించి హైకోర్టు వాళ్ళు కింది వాళ్ళు ఎవరైనా ప్రాపర్ రీజన్స్ లేకుండా ఉంటే వీళ్ళు మళ్ళీ ఇది చేయొచ్చా అంటే ప్రపోజిషన్ ఈజ్ కరెక్ట్. ద ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ కెనాట్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు హైకోర్టు. ఏవైతే ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసినామో అవి కానీ హైకోర్టుకి డిస్ట్రిబ్యూషన్ చేయకుంటే ఇన్ ఎక్సర్సైజ్ ఇట్స్ పవర్ అండర్ సెక్షన్ 260A హైకోర్టు ఏం చేయొచ్చు, ద ఇన్కమ్ ట్యాక్స్ అప్లై ట్రిబ్యునల్ ఇన్ ఏ ఫైనల్ ఫ్యాక్ట్ ఫైండింగ్ అథారిటీ అండ్ ద ఫైనల్ ఫ్యాక్ట్ రికార్డెడ్ ట్రిబ్యునల్ can be interfered with the High Court under section 260A only on the ground same without evidence or material. If finding contrary to the evidence is pursued or no direct nexus between conclusions of the fact and primary fact upon which that case. ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ 206A IT80 ఒకటి ఉంటుంది. IT80 ఫైనల్ ఫ్యాక్ట్ని ఫైండింగ్ చేసింది అథారిటీ ప్రకారం. తర్వాత ఆ ఫైండింగ్ ఫ్యాక్ట్ని రికార్డ్ చేసుకొని ట్రిబ్యునల్ రికార్డ్ చేసుకొని ఇంటర్ఫరెన్స్ హైకోర్టుకి ఇచ్చేస్తే హైకోర్టు గ్రౌండ్ చూసుకొని అంటే వితౌట్ ఎవిడెన్స్ కానీ మెటీరియల్ కానీ లేనప్పుడు ఆర్ ఏమైనా కాంట్రరీ ఉన్నప్పుడు ఫైండింగ్ ఏమన్నా వచ్చింది బట్ కాంట్రరీ వచ్చింది ఆర్ ఎవిడెన్స్ అనేది పర్సియేసివ్ ఉంది ఆర్ ఎవిడెన్స్ అనేది మనం చేసిన దానికి డైరెక్ట్ నెక్సెస్ లేదు ఆర్ కన్క్లూజన్ ఏవైతే ప్రొవైడ్ చేసినామో కన్క్లూజన్కి అండ్ ఫ్యాక్ట్స్కి రెండింటికి డైరెక్ట్ నెక్సెస్ లేదు అండ్ ప్రైమరీ ఫ్యాక్ట్ అపాన్ విచ్ దట్ కన్క్లూజన్ హీ ఈజ్ బేస్డ్ దట్ ఈస్ ద అపెక్స్ కోర్ట్ అబ్జర్వ్ దట్ హైకోర్ట్ హ్యాస్ సెట్ అసైడ్ ద ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఆఫ్ ద లోయర్ అథారిటీస్. హైకోర్టు ఏం చేయొచ్చు, ఇవన్నీ కేసెస్ జరుగుతాయి అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా చేయడం ఆర్ ప్రాపర్ మెటీరియల్ ఎవిడెన్స్ లేకపోవడం ఆర్ పర్సన్స్ లేకపోవడం ఆర్ డైరెక్ట్ నెక్సెస్ లేకపోవడం కన్క్లూజన్కి ఫ్యాక్ట్కి ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క జడ్జిమెంట్ వాళ్ళ యొక్క పాస్ చేసిందని సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టేసి ఫ్యాక్చువల్ ఫైండింగ్స్ ఎవరైతే ప్రొవైడ్ చేసినావో ఎవరు లోయర్ అథారిటీ వాళ్ళు ద ట్రిబ్యునల్ వితౌట్ ఎనీ వ్యాలిడ్ రీజన్ అండ్ అపెక్స్ కోర్ట్ హెల్డ్ దట్ ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్ట్ కుడ్ నాట్ బి ఇంటర్ఫియర్డ్ విత్ బై ద హైకోర్ట్ వితౌట్ కేర్ఫుల్లీ కన్సిడరింగ్ ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్స్ సరౌండింగ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ మెటీరియల్ ఎవిడెన్స్. హైకోర్టు అనేది ఇంటర్ఫరెన్స్ అయ్యేటప్పుడు అంటే కుడ్ నాట్ ఇంటర్ఫరెన్స్ విత్ ద హైకోర్టు వితౌట్ కేర్ఫుల్లీ కన్సిడర్ అంటే వాళ్ళు చేసే వాళ్ళే లోయర్ అథారిటీ వాళ్ళు కేర్ఫుల్గా కన్సిడర్ చేయకుండా హైకోర్టుకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకూడదు. దెర్ ఈజ్ నో స్కేప్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ విత్ ద ఫ్యాక్చువల్ ఫైండింగ్ అన్లెస్ ద ఫైండింగ్స్ ఆర్ పర్ సే వితౌట్ రీజన్ ఆర్ బేసిస్ ఆర్ ప్రిజర్వెన్స్ ఆర్ కంట్రరీ టు ద మ్యాటర్ ఆన్ రికార్డ్స్. హియర్ వన్స్ ఓన్లీ ఇఫ్ ద ఇష్యూ గివెన్ టు రైజ్ టు సబ్స్టాన్షియల్ క్వశ్చన్ ఆఫ్ లా అండ్ అపీల్ లై బిఫోర్ ద హైకోర్టు. సో హైకోర్టుకి ఎప్పుడు పోతాం మనము అపీల్కి ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే హైకోర్టుకి పోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 24? ఏ పిటిషన్ ఫర్ స్టే ఆఫ్ డిమాండ్ వాజ్ ఫైల్డ్ బిఫోర్ IT80 బై XYZ. సో XYZ IT80 ముందర ఫైల్ చేసినాము. ఓకే, IT80 దగ్గర ఫైల్ చేసినప్పుడు IT80 ఎన్ని రోజుల లోపల కంప్లీట్ చేస్తుంది ఆర్ స్టే ప్రొవైడ్ చేయాలంటే ఎన్ని రోజులు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్ప్యూటెడ్ డిమాండ్ ఫర్ విచ్ అపీల్ వాజ్ పెండింగ్ బిఫోర్ ఇట్ on which stay was granted by IT80 wide order 1/1/2021. సో స్టేని ప్రొవైడ్ చేసింది 1/1/2021కి. ద బెంచ్ కుడ్ నాట్ ఫంక్షన్ 1/2/2022 1/1/2021 నుంచి 1/2/2022 వరకు అంటే 1 year 1 month వర్క్ చేయలేదు. 1 year లోపల కంప్లీట్ కావాలి కానీ 1 year 1 month అనేది బెంచే చక్కగా వర్క్ చేయలేదు. దేర్ ఫోర్ డిస్ప్యూటెడ్ మ్యాటర్ కుడ్ నాట్ బి డిస్పోజ్డ్. ద అసెసింగ్ ఆఫీసర్ అటాచ్ ద బ్యాంక్ అకౌంట్ ఆన్ 16/2/2022 16/2/2022కి వచ్చి అసెసింగ్ ఆఫీసర్ బ్యాంక్ అకౌంట్ని అటాచ్ చేస్తున్నాడు అండ్ రికవర్డ్ ద అమౌంట్ 18 lakhs అగైనెస్ట్ 22 lakhs డిమాండ్ ఉంటే రికవర్ చేసినారు. అసెసింగ్ ఆఫీసర్ అసెసీ అంటే మొత్తం అమౌంట్ని బ్యాక్ ఇవ్వండి హోల్డ్ చేయది. అసెసింగ్ ఆఫీసర్ రిజెక్టెడ్ ద కంటెన్షన్ ఆఫ్ అసెసీ. నౌ అసెసీ సిక్ యువర్ ఒపీనియన్. ఈ ఒపీనియన్కి వచ్చినారు. ఏం చెప్తాం మన యొక్క ఒపీనియన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లైడ్ ట్రిబ్యునల్ మెరిట్ ప్రకారం ఆర్డర్స్ని పాస్ చేస్తుంది అండ్ స్టేని ప్రొవైడ్ చేస్తుంది ప్రొసీడింగ్స్ రిలేటింగ్ టు అండ్ అప్పీల్కి సంబంధించి. హవెవర్ ఈ స్టే అనేది కెనాట్ ఎక్సీడ్ 180 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సచ్ ఆర్డర్. ఆ ఆర్డర్ని పాస్ చేసిన తర్వాత 180 daysకి మించి ఉండకూడదు. ఆ 180 daysని ప్రొవైడ్ చేయాలంటే కొన్ని ద అపీలేట్ ట్రిబ్యునల్ హ్యాస్ టు డిస్పోజ్ ద అపీల్ విత్ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ స్టే. ఎంతైతే స్టేకి ప్రొవైడ్ చేస్తుందో 180 days స్టే ప్రొవైడ్ చేస్తే అక్కడ లోపల కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వేర్ ద అపీల్ హ్యాస్ నాట్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్ విత్ ఇన్ పీరియడ్ అండ్ డిలే ఈజ్ డిస్పోజింగ్ ద అపీల్ నాట్ అట్రిబ్యూటబుల్ టు అసెసీ. ఒకవేళ 180 daysకి స్టే ప్రొవైడ్ చేసి 180 days లోపల కన్నా కంప్లీట్ చేయకుంటే సో 180 days లోపల కంప్లీట్ చేయకుంటే ఆ 180 days లోపల కంప్లీట్ చేయకపోవడానికి గల రీజన్ అట్రిబ్యూటబుల్ టు అసెసీ ఉన్నాడా చూడాలి. అసెసీ ఉంటే ఒకళ్ళు అక్కడ, అసెసీ అట్రిబ్యూటబుల్ కాకుంటే ఒకళ్ళు అక్కడ ఉంటుంది.
సో ద అప్లైడ్ ట్రిబ్యునల్ కెన్ ఫర్దర్ ఎక్స్టెండ్ ద పీరియడ్ అంటే కంప్లీట్ కాకపోవడానికి ఇక్కడ రీజన్ నాట్ అట్రిబ్యూటబుల్ టు అసెసీ అయితే దాన్ని ఇంకో కొంచెం ఎక్స్టెన్షన్ చేయొచ్చు ఒరిజినల్లీ అలో చేసిన దానికి. ఆ ఒరిజినల్లీ అలో చేసిన దానికి ఎక్స్టెన్షన్ చేసినప్పటికీ మాత్రానికి అది కూడా ఒక 365 days ఎక్స్టెన్స్ కాకూడదు. ఈవెన్ ఇఫ్ ద డిలే హీస్ డిస్పోజింగ్ ద అపీల్ నాట్ అట్రిబ్యూటబుల్ టు ద అసెసీ. నెక్స్ట్ ఇఫ్ ద అపీల్ ఈజ్ నాట్ డిస్పోజ్డ్ విత్ ఇన్ సచ్ పీరియడ్ అంటే 365 days లోపల కూడా నువ్వు కంప్లీట్ చేయకోకుంటే ఆర్డర్ ఆఫ్ స్టే షిల్ బి వెకేటెడ్ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ సచ్ పీరియడ్ ఆర్ పీరియడ్స్. సో అప్పుడు ఆ ఆర్డర్ అనేది వెకేట్ అయిపోతుంది. అండ్ accordingly even if the appeal is not heard by the bench, say due to bench is not functioning or due department sick adjournment, the stay granted appellate tribunal shall stand vacated after period of 365 in spite of assessee having taken all steps to ensure speedy disposal of the appeal and having good prima facie. Next, in the present case, the period of 365 days has expired on 31st 12/2021. After the date of order, stay stands vacated. Accordingly, recovery of 18 lakhs against the arrear of demand 22 lakhs made by the assessing officer is on 16/2/2022 is in order. సో అతనికి ప్రొవైడ్ చేసిన టైం ఎంత, అతనికి ప్రొవైడ్ చేసిన టైం లోపల ఆర్డర్ ఫస్ట్ అడ్జుడికేషన్ ఆర్డర్ ఎంత. సో ఫస్ట్ ప్రొవైడ్ చేసినది 1/1/22, ఇక్కడ నుంచి 1/1/2022 వరకు చూసుకుంటే. నెక్స్ట్ ద బెంచ్ కుడ్ నాట్ ఫంక్షన్ దేర్ ఆఫ్టర్, ఎక్కడి నుంచి ఫంక్షన్ కాంది 1/2/2022 నుంచి ఫంక్షన్ కాంది, ఇక్కడ నుంచి ఇక్కడ లోపల వాడు కంప్లీట్ చేసుకోవాలి. బట్ వాడు కంప్లీట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ కరెక్టే అని చెప్తున్నాము. ఈ క్వశ్చన్ కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసే క్వశ్చన్స్తో చూసుకుంటే రెగ్యులర్గా అసెసింగ్ ఆఫీసర్ రాంగ్ అని చెప్తాము, బట్ ఇక్కడ అసెసీ రాంగ్ అంటారు డ్యూ టు డేట్స్ డిఫరెన్స్ చూసుకోవడం వల్ల. నెక్స్ట్